అండి హాల్టర్ నెక్ హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ అది కూడా మనకి నార్మల్ డాటెడ్ షేప్ బెల్ట్ ఉన్న బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. సో ఇలాంటి మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకి 800 నుండి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి చిన్న చిన్న పాయింట్స్ తెలిస్తే సరిపోతాయి. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి మనము ఓపెన్ పార్ట్ అనేది బ్యాక్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు, అదే విధంగా మనకి సైడ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనకి ఫ్రంటే పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టేసుకుందాం. చూడండి, సో మనం కట్ చేసే బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి క్లోజ్ ఉండాలి. అందుకోసం క్లోజ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండే విధంగా తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్. ఫస్ట్ మనకి సేమ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా తీసేసుకోండి. బ్లౌజ్ యొక్క పొడుగు ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుండి కింద డాట్ వరకు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే మనకి షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం. నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తెలుస్తుంది, ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇలా ఓపెన్ అయితే పట్టేసుకొని టైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు నడుము కొలత ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇది మన నడుము కొలత. నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత కావాలి కదా, చెస్ట్ కొలత ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి, ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత కదా. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పొడుగు లైన్ పైన కూడా మార్క్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజెస్ అనుకోండి ఇక్కడ ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. అంటే మన మెథడ్లో 7.5 నుండి 10 మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకున్నాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకోవాలి. బోట్ నెక్ అనేసరికి మనం ఏం తీసుకోవాలి, బ్లౌజ్ యొక్క మన మెజర్మెంట్ బాడీ యొక్క ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ బాడీ యొక్క ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల అలా సగం ఎంత, 7.5 ఇంచులు. చూడండి, 7.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ తీసేసుకొని సేమ్ అదే 7.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే చంక కొలత కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి కిందికి. ఇప్పుడు మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 6.5 నుండి 7.5 మధ్యలో ఉంటుంది ఎవరికైనా. ఫస్ట్ ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ కార్నర్ లాగా ఫామ్ అయింది కదా, ఈ కార్నర్ దగ్గర లోపల సైడ్ ఇటు సైడ్ ఒక ½ ఇంచ్ తీసేసుకొని పైన నుండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసము అని అంటే ఇక్కడ మనకి ముడతలు వస్తాయి ఈ విధంగా తీసేసుకోకపోతే. ఇక్కడ పైన ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చంక కొలత. సో మన చంక కొలత ఎంత ఉంది అంటే 15 ఇంచులు అయితే ఉంది. ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకుందాం. చూడండి, ఈ కింది లైన్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. అంటే ఒక సైడ్ 8 ఇంచులు, రెండు సైడ్ల కలిపితే ఎంత వస్తుంది మనకి 16 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా నేను 15 ఇంచులు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే 7 ఇంచుల లైన్ తీసుకున్నామో దానికంటే కొంచెం పైకి తీసేసుకోండి. ఈ విధంగా పైకి తీసేసుకొని సేమ్ మళ్ళీ రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, ఒక సైడ్ 7.5 ఇంచులు వచ్చింది. అంటే రెండు సైడ్లో కలిపితే మనకి ఎంత వస్తుంది, 15 ఇంచులు అయితే వస్తుంది. అవునా, సో మన చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం కట్ చేసుకుంటాం. అవునా, సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ తెలిసి ఉండాలి. ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్. ఓకే, ఈ మెథడ్లో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్గా ఈ బ్లౌజ్ మెథడ్ కట్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ చేస్తాం, కానీ మనం ఇక్కడ మాత్రం స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏ మెథడ్ అయినా కట్ చేసుకోవచ్చు, ప్రిన్స్ కట్ మెథడ్ ఏదైనా మీ ఇష్టం. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. క్లియర్? ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, ఇది ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ సైడ్లో హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా, అందుకోసం ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి 4 ఇంచులకి పెట్టేస్తున్నాం. చూడండి, ఇక్కడ నుండి ఇటు 4 ఇంచులు, అదేవిధంగా ఇక్కడ పైకి కూడా 4 ఇంచులు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన ఒక బాక్స్ ఫామ్ చేసేసుకోండి.
ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకా మీ ఇష్టం, మీరు ఏ విధంగా అయితే ఆ విధంగా కట్ చేసేసుకో. సో ఇక్కడ నేను నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్లో అయితే నేను కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, దీనికి ఫ్రంట్ సైడ్ నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడడానికంటే ముందు ఫస్ట్ నెక్ వచ్చేసి మనము ఇది బక్రం పేపర్ ఉంటుంది కదా, దీనిపైన అయితే కట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ కదా, ఇక్కడ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉన్నాయి కదా, అందుకోసం ఇక్కడ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉన్నాయి. అదే విధంగా పావించి ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇక్కడ, ఎందుకోసం అంటే హుక్స్ కాజా పట్టీలు వస్తాయని. సో ఇక్కడ కూడా చూడండి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉంది, అదే విధంగా ఇక్కడ పావించి అనేది నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పైన మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం, పైన 4 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ పైన 4 ఇంచులు ఎక్కువ తీసుకున్నది ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ ఇటు 4 ఇంచులు తీసేసుకున్నాం, ఇది కూడా మనకి 4 ఇంచులు ఉంది అవునా, చూడండి ఇక్కడ 4 ఇంచులకి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది కదా, ఇది వదిలిపెట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ ఎంత కావాలో అంత మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ పొడుగు 7 ఇంచులు అయితే కావాలి. చూడండి ఇక్కడ 7 ఇంచులకి నేను మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వెడల్పు ఎంత కావాలి అంటే ఇక్కడ చూడండి నేను వెడల్పు కోసం వచ్చేసి 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వెడల్పు కోసం 3 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని బాక్స్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నాకు కావాల్సిన షేప్ వచ్చేసి నేను పాన్ షేప్లో మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో దీనికి పర్టికులర్ కొలతలు అయితే ఏం అవసరం లేదు, జస్ట్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. వీడియో అనేది చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్. సైడ్కి ఎక్కువ తీసేసుకున్నాం కదా, మీకు ఇక్కడ బ్రాడ్ కాదా అంటే బ్రాడ్గా అయితే ఏం కాదు, ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నా మీకు ఏం బ్రాడ్ అయితే కాదు. సో ఇక్కడ పైకి మనకి షేప్ ఏ విధంగా కావాలి అని అనుకుంటే ఇక్కడ ఈ లైన్ పైన చూడండి, ఈ లైన్ పైన నేను పావు తక్కువ 2 ఇంచులకి తీసేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఎంత తీసుకుంటున్నా, పావు తక్కువ 2 ఇంచులు. ఇక్కడికి పైకి వచ్చేసరికి 1.5 ఇంచు లేదంటే 1.5 ఇంచుకి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ 1.5 ఇంచు ఇక్కడ పావు తక్కువ 2 ఇంచులు ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం కింద పాన్ షేప్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి ఈ షేప్ అయితే జాయింట్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ సైడ్కి మనకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచుతో కానీ కరెక్ట్గా మార్జిన్ ఉండే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేస్తాను. చూడండి కావాలి అనుకుంటే మీరు ఇట్లా టేప్ ఉంది కదా, ఈ టేప్తోని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ చూడండి సేమ్ 1 ఇంచ్ డిఫరెన్స్తోని మొత్తం అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మీరైతే అవుట్ సైడ్ లోపల సైడ్ 2 సైడ్లో కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ పైన ఐరన్ చేయండి, లేదు అనుకుంటే దూరం కుట్టుతో ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత మనకి అవుట్ సైడ్ ఉంది కదా, ఈ అవుట్ సైడ్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇక్కడ మధ్యలో ఒక కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. మధ్యలో కచ్ మార్కులు పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటూ మిషన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ చూడండి నేను మిషన్ పైన 2 కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ పైన పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసేసుకోండి, కార్నర్లో కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వైట్ ఉంది కదా, ఆ వైట్ దానిపైనే స్టిచ్ వేస్తున్నాను, అది కూడా కార్నర్. ఇలా కార్నర్లో స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఖర్చు అనేది లోపలికి ఎక్కువ అవ్వదు. ఓకేనా, సో మూలల దగ్గర కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కచ్ మార్కులు పెట్టేసుకోండి, ఎందుకంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఇది ఏ నెక్కైనా కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లోపలికి ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఒకసారి హ్యాండ్తోని టైట్గా అనండి, లేదు అనుకుంటే ఐరన్ అయితే చేసేసుకోండి. సో ఇది ఒక సైడ్ కదా, సేమ్ అదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో
ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలి అనుకుంటే, కొత్త బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ నా నెంబర్కి షేర్ చేయండి. నా వాట్సాప్ నెంబర్కి 7337408205 ఈ నెంబర్కి మీరు షేర్ చేస్తే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము ఏంటి అంటే కాలర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూద్దాం. ఒకవేళ మీకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కావాలి అని మెసేజ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు రెండు సైడ్లో కూడా మనం స్టిచ్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా. చూడండి మీకు అవుట్లుక్ అనేది రెండు సైడ్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ వరకు అయితే సింపులే కదా. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని తీసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ దగ్గర లాస్ట్కి అటాచ్ పెట్టి స్టిచ్ వేయాలి. కానీ ఇక్కడ చూడండి సైడ్కి ఇదంతా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ సైడ్కి ఎక్కువ ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ వైట్ కనబడతలేదు, నేను ఇంకో దానిపైన చూపిస్తాను. ఇది ఎక్కడి వరకు ఉందో దానికంటే పావించు పక్కకి ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఎంత ఉందో దానికంటే ఒక పావించు ఎక్కువ తీసేసుకోండి. ఓకే. ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి. కార్నర్ నుండి షోల్డర్ అనేది జాయిన్ చేయండి. ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్కడి వరకు అంటే ఇదిగోండి లాస్ట్ దగ్గర నుండి ఇక్కడ నా ఫింగర్ ఉంది కదా అక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేయండి. ఓకే. అక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఓకే. సో మీరు రెండు సైడ్లో కూడా ఇదే విధంగా స్టిచ్ వేయాల్సి ఉంటుంది. ఇది ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం స్టిచ్ వేయాలి. ఇక్కడ పైన ఎక్కువ ఉన్నది కట్ చేసేసినాను, ఇంతకు నేను మీకు చూపించినాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పైన ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఫింగర్ పెట్టేసి స్ట్రైట్గా పెట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మార్కింగ్ ఎక్కడ ఉందో దీనిపైన అదే మార్కింగ్ వచ్చే విధంగా పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని కింద మార్కింగ్ ఎక్కడుందో ఇక్కడ వరకు తీసేసుకోండి. ఇప్పుడు రెండు సైడ్ల మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఈ రెండు సైడ్ల మార్కింగ్ అయితే ఎక్కడ పెట్టేసుకున్నామో అవి రెండింటిని ఇలా పట్టేసుకోండి. ఇక్కడ చూడండి మనం పట్టి అనేది ఓపెన్ చేసి పట్టేసుకొని ఇప్పుడు రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా, రెండు సైడ్లో పెట్టుకున్న మార్కింగ్స్ ఆ రెండు సైడ్లది మ్యాచ్ అయ్యే విధంగా మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ముందు సైడ్ ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇదిగోండి పోగుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసింది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని మనము ఇక్కడ ఇది ఉంది చూడండి మధ్యలో జాయింట్ ఈ విధంగా ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి ముడతలాగా రాదు. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడ మనం కచ్ మార్కులు పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే కచ్ మార్కులు అనేది తర్వాత పెడదాం. ఫస్ట్ మళ్ళీ షోల్డర్ జాయింట్ అనేది వేస్తున్నాను చూడండి. స్టార్టింగ్ దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడ మనం కుట్టు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడికి స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి. కానీ మనకి ఆ కార్నర్లో ముడత అయితే వస్తుంది, ఆ ముడత రాకుండా మనం చెక్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ కార్నర్లో ముడత రాకుండా ఈ విధంగా కచ్ మార్క్ ఒక్కటి పెట్టుకున్నా చాలు, నేను 3 పెట్టేసినాను. ఓకే. కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే అక్కడ మనకి షోల్డర్ పైన ముడత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, రెడీ చేసి పెట్టేసుకున్నది కాస్త ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ షోల్డర్కి అటాచ్ మనం కచ్ మార్కులు పెట్టుకున్నాం చూడండి, ఆ కచ్ మార్క్ పెట్టుకున్న వరకు మనం ఈ విధంగా షోల్డర్ అనేది రివర్స్ ఇప్పి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మిగతా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి మనం హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కేవలం నేను వీడియో కోసం చూపించినాను కాబట్టి దీనికి లైనింగ్ అనేది వేయలేదు, ఎందుకంటే నన్ను మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చూపించండి అక్కయ్య అని అన్నారు, అందుకోసం నేను మెయిన్గా నెక్ కోసం చూపించినాను. ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే కాలర్ నెక్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కాలర్ నెక్ కావాలి అనుకుంటే కంపల్సరీ కావాలకి అని మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. కాలర్ నెక్ ఒకవేళ మీకు మోడల్ కూడా కావాలి అనుకుంటే ఏదైనా మోడల్ నాకు పోస్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 7337408205. ఓకే. సో దీనికి వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అదేవిధంగా షేప్ బెల్ట్ అవన్నీ స్టిచ్ వేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి నెక్ వచ్చేసి ఫైనల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి మీకు షేప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వసుధార సీరియల్లో జగతి మేడం వేసుకునే బ్లౌజెస్ ఉంటాయి చూడండి, సేమ్ అన్నీ ఇవే మోడల్. మేడం లేరు కదా అనుకోకండి. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే నార్మల్గా ఐడియా ఉంటుంది. తప్పకుండా
వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ బాక్స్లో తెలియగలరని నా విన్నపం.